హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలునా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో నేను జొన్న పిండితో లడ్డు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది చాలా మంచిది హెల్త్కి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. చేస్తే కనుక ఎక్కువ టైం కూడా పట్టదు, మొత్తం 10 నిమిషాల్లో అయిపోతుంది. లడ్డు కూడా చాలా చూడడానికి సున్నుండల్లా ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం దానికంటే సూపర్ ఉంటుంది. సాఫ్ట్గా ఉంటాయండి. ఇందులో మనం ఏమేమి వేస్తాము, ఎలా తయారు చేస్తాము అనేది నేను చూపిస్తాను. దీన్ని మనం నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బాండీ పెట్టేసుకొని దాన్ని హీట్ చేసుకొని లైట్గా కొంచెం స్టవ్ వెలిగించి హీట్ చేసి అందులోకి మనం వేరుశెనగ విత్తనాలు ఉన్నాయి కదండి, వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అంటే ఎక్కువ హై ఫ్లేమ్ ఉండకూడదు, లో ఫ్లేమ్ ఉండకూడదు, మీడియంలో, కొంచెం మీడియం కంటే కొంచెం తక్కువ ఉండనే మంచిది. సో బాగా కలుపుతూ దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ మారుతూ మనకు అర్థమైపోతుందండి రోస్ట్ ఎలా అవుతాయి అనేది. అలా అయ్యాక వాటిని మనము చక్కగా పొట్టు తీసేసి ఇట్లాగా చిన్న చిన్న వాటిగా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అట్లా అయినా ఉంచేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి, ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వేరుశెనగ విత్తనాలని మనం ఇందులో యూజ్ చేయటం వల్ల యూజ్ ఏంటంటే ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇది చాలా మంచిది. రోజుకి ఈ జొన్నపిండి లడ్డు ఒక్కటి తిన్నా సరే చాలా మంచిదండి. ఇంకా నెక్స్ట్ ఈ బాండీ ఉంది కదా, బాండీలో మనము ఒక స్పూన్ గీ వేసి కొంచెం అది కరగనివ్వాలి. ఈ నెయ్యి, ఆవు నెయ్యి వేసానండి నేను, లేదు అంటే మామూలు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆవు నెయ్యి వేయటం వల్ల ఈ లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆవు నెయ్యి వాడటం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నేను ముందు వీడియోలో పెట్టున్నానండి, అది డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చూసుకోవచ్చు. అంతేకాదు రాగి పిండి లడ్డు కూడా నేను ఆల్రెడీ వీడియోలో పెట్టున్నాను, అది కూడా చాలా బాగా వచ్చిందని చాలామంది చెప్పారు. సో జొన్నపిండి లడ్డు రాగి పిండి లడ్డు కంటే బాగుంటుంది. సో ఈ నెయ్యి కాగింది కదండి, అందులో మనం జొన్నపిండి 1 కప్ తీసుకున్నాను నేను, అది వేసి బాగా వేయించాలి. అంటే ఆ జొన్న పిండిలో ఉన్న పచ్చి వాసన ఉంటుంది కదండి, అది పోయేదాకా ఒక 2 మినిట్స్ మనం బాగా కలుపుతూ ఆ నెయ్యిలో అది వేయించాలి. నెయ్యి మాత్రం ఎక్కువ అవసరం లేదండి, 1 స్పూన్ సరిపోతుంది. మనం ఒక 2 కప్స్ అట్లా తీసుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద కప్ తీసుకున్నాను. అట్లాగా మనకి ఈ వేగేది కూడా అర్థమైపోతుందండి. ఒక 2 మినిట్స్ వేగేసరికి మంచి వాసన వస్తుంది, సువాసన వస్తుంది. సో అప్పుడు సరిపోతుంది. సో ఇంక ఇది వేగింది అని అర్థమైపోతుంది, ఎందుకంటే నాకు మంచి స్మెల్ వస్తుంది. సో ఈ జొన్న పిండిలో ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. సో ఇప్పుడు వేగిన దాన్ని ఒక ప్లేట్లోకి నేను సర్వ్ చేసుకున్నానండి. ఇది చల్లారాలి, ఒక 2 మినిట్స్ చల్లారాలి. ఆ లోపు మనం ఏం చేసుకుందామంటే ఒక మిక్సీ తీసుకొని అందులో ఏమేమి వేయాలో చూపిస్తున్నానండి. 1 కప్పు బెల్లం, ఇందాక మనం వేయించుకున్నాం కదా వేరుశెనగ పలుకులు, అవి, కొంచెం ఎండు కొబ్బరి తురుము కానీ చిన్న ముక్కలు కానీ ఏవైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మూడింటిని 1 బై 1 వేసేస్తున్నాను. ఫస్ట్ వేరుశెనగ పలుకులు వేసేస్తున్నా, వేయించుకున్నాయండి ఇవి. తర్వాత బెల్లం 1 కప్పు, మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి తురుము అయితే నేను సగం కప్పు తీసుకున్నానండి, 1/2 కప్పు, అంతే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే, త్వరగానే అయిపోతుందండి. సో ఇవన్నీ ఇలా వేసేసుకొని మనం జొన్న పిండి ఉంది కదండి, అది ఆరిపోయింది, చల్లారాక మాత్రమే వేసుకోవాలండి, లేదంటే బాగా ఫైన్ పౌడర్ అనేది రాదు. సో ఈ పిండిని కూడా వేసేసి మనం మిక్సీ జార్ పట్టుకోవాలి. ఇట్లా పలుకులు ఒకసారి వేసానండి మిక్సీ, చూడండి కొంచెం పలుకులుగా అనిపిస్తుంది, అలా ఉండకూడదు, బాగా మెత్తగా రావాలి ఫైన్ పౌడర్. మనం సున్నుండలు ఒత్తుకునేటప్పుడు ఎలా ఉంటాయి సాఫ్ట్గా, అట్లా రావాలి. ఇందులో వేరుశెనగ పలుకుల్లో ఆయిల్ ఉంటుంది, కొబ్బరిలో కూడా ఆయిల్ ఉంటుంది, కాబట్టి మనకి బాగా మెత్తగా వచ్చేస్తుంది. యాలకుల పొడి కూడా కొంచెం వేసానండి. సో బాగా ఇట్లా మెత్తగా పట్టుకున్నాక దీన్ని మనము మళ్ళీ బౌల్లోకి కానీ ఇందాక వేయించుకున్న బాండీలోకి కానీ తీసేసుకొని కొంచెం నెయ్యిని కరగపెట్టి ఆ ఆవు నెయ్యిని వేస్తున్నానండి నేను. ఎక్కువ కూడా సరిపోదు, ఒక 2-3 స్పూన్స్ పడుతుంది అంతే. కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే మనం బాగా కలిపేసుకొని ఉండలు చేసుకుంటే ఉండలు కూడా బాగా నీట్గా వస్తాయి. ఇవి స్టోర్ కూడా పెట్టుకోవచ్చండి, 1 మంత్ వరకు. మనం తడి తగలకుండా చక్కగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే ఒక 1 మంత్ వరకు ఇవి నిలవ ఉంటాయి. పిల్లలకి కూడా స్నాక్స్ లాగా బాక్సుల్లో పెట్టియచ్చు, ఈవినింగ్ టైం కానీ ఎప్పుడైనా ఇవ్వచ్చు. చూడండి ఉండ కూడా ఎంత చక్కగా ఉందో, అలా ఎల్లో కలర్లో, అంటే లైట్ ఎల్లో కలర్లో వస్తాయి, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయి,
టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి తయారు చేయండి ఇంట్లో, చాలా బాగా వస్తాయండి. ఇవి పిల్లలకి స్నాక్స్గా కానీ అలా కూడా మనం బాక్స్లో పెట్టచ్చు. హెల్దీ ఫుడ్, పిల్లలు కానీ పెద్దలు కూడా తినొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే హార్ట్ పేషెంట్స్కైనా సరే, లేదంటే షుగర్ పేషెంట్స్ అయినా తినొచ్చు. డైజెషన్ ఫ్రీగా లేని వాళ్ళు కూడా ఇది రోజుకొకటి తింటే చాలా మంచిదండి. ఇందులో న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ జొన్న పిండిలో అండ్ ప్రోటీన్స్ అనేది ఈ వేరుశనగల్లో ఉంటాయి. ఎండు కొబ్బరి కూడా చాలా మంచిది. ఈ లడ్డు తయారు చేసి మీ కమెంట్స్ని నాకు తెలియచేయండి ఎలా వచ్చినాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. అందరికీ నమస్తే అండి.